మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడి నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేష్ ఇంటికి భద్రత కల్పించాలని ఆదేశించింది. జోగి రమేష్ ఇంటి వద్ద ఎలాంటి దాడులు జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు ఉత్తర్వులు జారీ చేశారు. షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ ను విమర్శించారంటూ టీడీపీ మూకలు ఆదివారం జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి తగులబెట్టాయి. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కుమారుడు రోహిత్ సోమవారం అత్యవసరంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. తమ ఇంటిని తగలబెట్టి విధ్వంసం సృష్టించిన వారిపై కేసు పెట్టకుండా పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, తమ ఇంటి వద్ద తగిన భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పిటిషనర్ తరపు న్యాయవాదులు వేలూరి మహేశ్వర్ రెడ్డి, సానేపల్లి రామలక్ష్మణారెడ్డి వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పోలీసులు గాలికి వదిలేశారన్నారు. వైఎస్ఆర్సీపీ నేతల ఇల్లు, ఆస్తులే లక్ష్యంగా అధికార పార్టీ మూకలు విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని వివరించారు. 3 రోజుల్లో ఇలా విధ్వంసం చేయటం ఇది 3వసారి అని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలపై మీరేమంటారని పోలీసుల తరపున వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. పిటిషనర్ రోహిత్ తన వ్యాజ్యంతో పాటు జత చేసిన ఫోటోల్ని పరిశీలించారు. కాలిపోతున్న ఇంటిలో ఉన్న వ్యక్తులు ఎవరని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలా అని అడిగారు. పార్టీ కార్యకర్తలతో పాటు ఆ ఇంటిలో పనిచేస్తున్న పని మనుషులని చెప్పారు ప్రభుత్వ న్యాయవాది జయంతి. అయితే వెంటనే పిటిషనర్ తరపు లాయర్ జోక్యం చేసుకుని దాడి సమయంలో ఇంట్లో ఉన్న వారంతా జోగి రమేష్ కుటుంబ సభ్యులని తెలిపారు. ఘటన జరిగినప్పుడు ఇంట్లో జోగి రమేష్ లేరని, 85 ఏళ్ల వృద్ధులైన తల్లిదండ్రులు మరికొందరు ఉన్నారని తెలిపారు. ఇంటిని తగలబెట్టేస్తున్నా పోలీసులు మౌనంగా ఉన్నారన్నారు. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు. పోలీసులను సైతం కొందరు నేతలు తరిమి కొట్టారని, అయినా వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రమేష్ ఇంటి వద్ద తగిన భద్రత ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జోగి రమేష్ ఇంటి వద్ద తదుపరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్కు స్పష్టం చేశారు.